హలో హలో అందరికీ హాయ్ అండి. నా పేరు పుల్లారెడ్డి. మాది మరిపూడి మండలం, కూచిపూడి గ్రామం. నేను ఇక్కడ మా తోటలో కోళ్ళ ఫారం పెట్టానండి. సింపుల్ ఖర్చుతోటి పెట్టానండి. ఇటు నాలుగు ఇటు నాలుగు ఇటు నాలుగు వచ్చేసి 12 సిమెంట్ కోసాలు బాతానండి. ఈ ఎల్లో కలర్ మెస్ వచ్చేసి ఇదిగోండి, ఈ ఎల్లో కలర్ మెస్ అడుగు 10 రూపాయలండి. నేను 6,500 అయిందండి. ఇటు పొడుగు వచ్చేసి 33 అడుగులండి. ఎడల్పు వచ్చేసి 22 అడుగులండి. నడి మధ్య వచ్చేసి 10 అడుగులు హైట్ అండి. ఈ చివర వచ్చేసి 8 అడుగులు హైట్ అండి. స్లోప్ 2 అడుగులు సరిపోద్దండి. సింపుల్గా 22 అడుగులు ఎడల్పు, 32 అడుగులు పొడుగు, 6,000 మెస్ అండి. పైన ఒక 2,500 రూపాయలు బులుగు పట్ట తెచ్చానండి. కింద మాకు కందికట్టు పండిందండి. కందికట్టు పరిశానండి. ఇక్కడ కోళ్ళ ఫామ్ కొత్తగా పెట్టాను కదండి. సింపుల్గా నా తోటలోనే వేసుకున్నానండి. ఒకరితోటి పని లేకుండా నేను మా వైఫ్ కలిసి వేసుకున్నామండి ఇదంతా. ఇదిగో చూడండి, ఇలా కొయ్యలు పెట్టానండి. సింపుల్గా అడ్డం నిలువ బారు కొయ్యలు వేసానండి. ఇక్కడ ఈ జామాయి గుంజలు అంటారండి వీటిని. ఈ మా పాతవి ఉన్నాయండి. మేము పొగాకు వేసేవాళ్ళమండి. ఆ కర్రలు తెచ్చేసుకొని 3 అడుగులకు ఒకటి చొప్పున పైన వేసుకున్నానండి అడ్డం. నిలువున వేసానండి. సింపుల్గా చేసుకున్నానండి. నాకు మొత్తం ఖర్చు వచ్చేసి ఈ 10 అడుగుల కోసం 500 అండి, 8 అడుగుల కోసం 400 అండి. అట్లా 12 కోసాలు, నడి మధ్య 4, 8 అడుగులు ఏమో 8 తెచ్చానండి. 10 అడుగులు ఏమో 4 తెచ్చానండి. సింపుల్గా ఇలా వేసుకున్నానండి. ఇది ఖర్చు వచ్చేసి ఇటు 4, 4, 5, 20, 2,000 అండి. 8 నాళ్ళు 4, 4, 16, 3200 అండి. మొత్తం వచ్చేసి 5,200 అయిందండి కోసాల వరకు. ఈ కర్రలు మీరు కొనుక్కొచ్చేసుకుంటే ఇక్కడ చూడండి, మీరు కానీ కొనుక్కొచ్చేసుకుంటేనేమో సింపుల్గా ఒక 2,000 అయిద్దండి. పైన ఒక పట్ట 2,000, 2,500 వేయండి. అవి ఒక 4,500, ఈ ఒక 5, మొత్తం 10,000లో షెడ్ అయిపోద్దండి. సింపుల్గా 10,000 రూపాయలకి ఈ షెడ్ అయిపోద్ది. చూడండి, మొత్తం 10,000 రూపాయలకి అయిపోద్దండి ఇది. నా దగ్గర మా కూతురు ఒక కోడిని తెచ్చిందండి. నేను పోయిన దసరా కోసుకుందామని తెచ్చుకున్నానండి పండక్కి. అది దాని టైం బాగుండి అది ఆ రోజు గుడ్డు పెట్టిందండి. ఆ రోజు గుడ్డు పెడితే ఇగండి చెట్ల కింద ఉన్నాయండి అన్నీ. ఇగో కోళ్ళు అండి, చెట్ల కింద ఉన్నాయండి. ఎండలు కదండి. అదిగో అక్కడ ఉందండి ఒక పెట్ట, బ్రౌన్ పెట్ట. ఆ పెట్ట వచ్చేసి నా కూతురు గుడ్డు పెట్టేసరికి దాన్ని పొదగిచ్చి పిల్లలు చేసి 8 చేసిందండి. ఇంకా నేను దీంట్లో నా కూతురు ఇచ్చిన సలహాతోటి నేను ఆలోచించానండి. సింపుల్గా ఒక 350 రూపాయలు నేను ఒక నాటుకోడిని తీసుకొని రాగలిగినప్పుడు అది 8 పిల్లలు చేస్తే 6 నెలలకు వచ్చేసి ఒక్కొక్క 4 పుంజులు 4 పెట్టలు చేసిందండి. అది 6 నెలలకి గుడ్లు పెట్టడం, 4 పెట్టల గుడ్లు పెట్టడం సరిపోయిందండి. ఇది 2 కేజీల నుంచి 2.5 కిలో వచ్చిందండి కోడి. నేను అది ఆలోచించుకొని అమ్మడం మొదలుపెట్టానండి. 600 నుంచి 800 మధ్యలో అమ్మాను ఒక్కొక్క కోడిని. నాకు అప్పుడు తట్టిన ఆలోచన ఏంటంటే, ఓహో, కోళ్ళు పెంచుకుంటే ఆదాయము అనుకున్నానండి. అట్లా ఒక్క కోడితోటి నేను ఇప్పుడు దరిదాపు నా దగ్గర 50 కోళ్ళు ఉన్నాయండి. రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ కోళ్ళు గురించి వాటిని మేత నాకు తెలిసినంత వరకు అండి. నేను ఏ మందులు వాడనండి. అదిగో సొద్దలు నూకలు అవి వేస్తానండి. ఈ వీడియోలో నీకు కోళ్ళ గురించి చెప్తానండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఈ షెడ్ గురించి చెప్తున్నానండి. 10,000 షెడ్ అయిందండి. నాకు బర్రెలు ఉన్నాయి, ఒక 3 బర్రెలు ఉన్నాయండి. వాటికి మేత పెట్టుకొని ఒక మూలన వేసుకున్నానండి ఇక్కడ. ఇంతవరకు అయితే బాగానే ఉందండి. నేను ఆలోచించి ఇది స్టార్టింగ్ అండి. మొన్న మే 13వ తారీఖు స్టార్ట్ చేశానండి షెడ్ వేసుకొని. కోళ్ళను కూడా ఇంటి దగ్గర ఉన్నాయండి. ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉంది, అవి కూర్చోవడం చిమ్ముకోవడం మా ఆవిడకి ఇబ్బందిగా ఉందని చెప్పి నేను తోటలో ఆలోచించి పెట్టానండి. డెవలప్ చేయదలుచుకుంటున్నానండి, చేస్తానండి. వీటితోటే చేయాలనేది నా కోరిక అండి. ఎప్పుడైనా మనము చెప్తారు ఒక 500 కోళ్ళుదేండి, 400 పిల్లలదేండి, మీరు పెంచండి అమ్ముతామని, ఇవన్నీ వద్దండి. నువ్వు 400 తెస్తే 400 ఒకేసారి సేల్స్ చేయాలంటే కష్టమైద్ది. విలేజ్ రైతులకు కానీ, కొత్తగా సిటీల్లో పెట్టుకోవాలనుకున్నా కానీ కొంచెం కొత్తగా అయిద్ది. అయితే తెచ్చుకున్నా ఇబ్బంది ఏం లేదండి. నాటుకోడి చాలా రోజులు ఉంటుంది. మనం దానా కూడా పెద్దగా తినవు కాబట్టి వాటి గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదండి. కావాలంటే మీరు సింపుల్గా ఒక 20 పెట్టలు ఆ మధ్యలో తెచ్చుకోండి. అందరూ ఒకేసారి కోట్లు బిజినెస్ చేయాలంటే ఏ పని కూడా కాదు. మనం చదువుకొని ఉద్యోగం చేయాలంటే ముందు ఒక 30,000 రూపాయలు ఉద్యోగం చూసుకొని తర్వాత 40, 50 పైకి వెళ్తాం కదండి. ఇట్లానే కొంచెం కొంచెం డెవలప్ అయ్యి పైకి వెళ్ళండి. సింపుల్గా ఉంటుంది. నా ఆలోచన బాగానే ఉంది.
నా కూతురు నేను మేము చూసుకుంటామండి ఇక్కడ ఫ్రెష్గా. రేపొచ్చేసి కోళ్ళ గురించి వాటికి రేపొచ్చే వీడియోలో పెడతానండి. మీరు కొంచెం లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా పెట్టుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలండి. కొంచెం మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటూ ఇట్లు మీ కూచిపూడి పుల్లారెడ్డి అండి. హాయ్ అండి. నా కోళ్ళ ఫారం పేరు వచ్చేసి శ్రీ వెంకట హర్షితారెడ్డి అండి. నాకు పెద్ద కూతురు పేరు. నాకు 3 అమ్మాయిలండి. హ్యాపీగా చదివించుకుంటా, హ్యాపీగా సింపుల్గా రన్ చేసుకుంటున్నానండి. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో సింపుల్గా ఏదో కంది వరి తిండికి వాటికి పండించుకుంటా పిల్లలకి 1,00,000 రూపాయలు అయిద్దండి. ప్రైవేట్గాని చదివించుకుంటా కష్టపడతా ఉన్నాను. నేను నా పిల్లం కష్టపడతానే ఉన్నాం, బాగున్నామండి. హాయ్ అండి, బాయ్ అండి.